పేరు శ్యామమాధవ్ దాస. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం, హరే కృష్ణ వైకుంఠం గంభీర మందిరం నుంచి మనం మాట్లాడుతున్నాము. సో ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మనం జూన్ 27వ తారీఖు శుక్రవారము ఎంవిపి కాలనీలో గలటువంటి ఐఐఏఎం కాలేజ్ నుంచి స్టార్ట్ చేసి ఇసురోడ్ జంక్షన్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అప్పుగారి మీదుగా తిరిగి అదే ఐఏఎం కాలేజ్లో ఈ యొక్క రథయాత్ర అనేది ముగుస్తుంది. ఈ రథయాత్రలో భగవంతునికి ఉత్సవభరితంగా కోలాటాలు, నృత్యాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ జగన్నాథ స్వామి నగర వీధులన్నింటినీ కూడా భక్తులు దర్శనమివ్వడానికి స్వయంగా వచ్చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా ఈ యొక్క రథం వెళ్ళే దారిలో భగవంతుని పుష్పాలు అర్పించి మీ ఇంటి ముందు ఒక ఆవరణను రంగోలితో పుష్పవల్లికలతో అలంకరించి భగవంతునికి నివేదనకి మన ఫల పుష్పాలు కూడా అర్పించవచ్చు. సో ఈ యొక్క రథయాత్ర జరుగుతున్నంతసేపు కూడా భక్తులందరూ కూడా దారి పొడుగుతా జగన్నాథ్ మహాప్రసాదం వితరణ జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి భగవంతుని యొక్క ఆ రథయాత్ర పార్టిసిపేట్ చేసి భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. జగన్నాథ స్వామి మందిరం అయినటువంటి పురిలో మరొక సంప్రదాయం ఉంటుందంటే జగన్నాథ స్వామి ఎప్పుడైతే కనుక శ్రీమందిరాన్ని నుంచి అంటే మెయిన్ టెంపుల్ నుంచి గుండీచా ఆలయానికి రథయాత్ర వెళుతారో కరెక్ట్గా 8 రోజుల తర్వాత స్వామి అదే ఆ గుండీచా మందిరం నుంచి శ్రీమందిరానికి వెనుదిరిగి వస్తారనమాట. దీన్నే బహుళ యాత్ర అంటారు. మనం హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ బహుళ యాత్రను కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ బహుళ యాత్ర అనేది మన మురళీనగర్ ఎన్జీజీఓ కాలనీలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి స్టార్ట్ చేసి ఈస్ట్ పార్క్, మురళీనగర్, వర్మ కాంప్లెక్స్ మీదుగా మన యొక్క మాధవధార ఉడా కళ్యాణ మండపంలో ఈ యొక్క యాత్ర అనేది ముగుస్తుంది. సో భక్తులు ఈ రెండు రథయాత్రలో కూడా పార్టిసిపేట్ చేసి జగన్నాథుడిని మీ యొక్క స్వహస్తాలతో ఆ యొక్క రథాన్ని లాగి భగవంతుని యొక్క అమితమైన కృపకు పాత్రగారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.